మన రాష్ట్రంలోని మరియు దేశంలోని విశ్రాంత ఉద్యోగులందరికీ ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగిన అప్డేట్ అయితే అందుబాటులోకి వచ్చింది. ఇక విషయంలోకి వెళితే 85 ఏళ్ల లోపు పెన్షనర్లకు సంబంధించిన ఒక కీలక అంశంపై ప్రభుత్వ శాఖల నుండి కొత్త సమాచారం వెలువడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను, అసలు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, ఈ మార్పుల వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది అనే విషయాలను ఈ సుదీర్ఘ వివరణలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇక విషయంలోకి వెళ్తే ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులకు ప్రస్తుతం అందుతున్న పెన్షన్ ప్రయోజనాలు భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందని స్పష్టమవుతుంది. ఈ నూతన ప్రతిపాదనలు ఇప్పటివి కావు. వీటిని 2014 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి లేదా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తేదీ నుంచి వెనుకటి తేదీల నుంచి అమలు చేసే అవకాశం ఉందని సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చిన వివరాలు చెబుతున్నాయి. అంటే గతంలో ఇచ్చిన హామీలు లేదా ప్రయోజనాలను పునః సమీక్షించే దిశగా అడుగులు పడుతున్నాయి. అధిక పెన్షన్ విధానానికి ప్రత్యామ్నాయంగా, అంటే ఇప్పుడున్న పద్ధతికి బదులుగా ఒక నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా ఈపీఎఫ్ఓ సంస్థ వేగంగా అడుగులు వేస్తుంది. ఈ కొత్త ప్రతిపాదనల వల్ల విశ్రాంత ఉద్యోగులకు నెలవారీ వచ్చే పెన్షన్ మొత్తంలో కోత పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ పెన్షన్ తగ్గింపు అనేది అందరికీ వర్తించదు. ఎవరైతే హయ్యర్ పెన్షన్ లేదా అధిక పెన్షన్ పథకాన్ని ఎంచుకొని దాని ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారో ఆ పెన్షనర్లకు మాత్రమే ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని సమాచార హక్కు చట్టం ద్వారా సురజిత్ భట్టాచార్య అనే వ్యక్తి వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా 2026 సంవత్సరంలో ఈ నూతన పథకానికి సంబంధించిన తుది ప్రతిపాదనలను ఈపీఎఫ్ఓ సిద్ధం చేసిందని మనకు అందుతున్న సమాచారం. దీనికి సంబంధించిన కార్మిక శాఖ మంత్రి కూడా ప్రాథమికంగా స్పందించారు. మరియు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఈ మార్పులు ఎక్కువగా ప్రభావం చూపుతాయని తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. దీనివల్ల వృద్ధాప్యంలో పెన్షన్ జీవనాధారంగా ఉన్నవారికి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాగే ఈ 85 ఏళ్ల లోపు వయసు ఉన్నవారిపై ఈ నిబంధనల ప్రభావం ఎలా ఉంటుంది, అసలు పెన్షన్ గణనలో ఏవైనా మార్పులు చేస్తున్నారా అనే సందేహాలు పెన్షనర్లలో వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఆదాయ వ్యయాలను సమతుల్యం చేసుకోవడానికి పెన్షన్ ఫండ్పై భారాన్ని తగ్గించుకోవాలని చూస్తుంది. దీనివల్ల రిటైర్డ్ అయిన తర్వాత ప్రశాంతంగా జీవించాలనుకునే ఉద్యోగులకు ఆర్థికంగా కొంత ఇబ్బంది కలగవచ్చు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఇంకా పూర్తి స్థాయి గైడ్లైన్స్ విడుదల కావాల్సి ఉంది.